కొన్ని కెరీర్లు మెల్లగా మాయమవ్వవు. అవి ఒక్కసారిగా మన నుంచి తీసుకుపోబడతాయి. ఈ కథ విన్నాక మీకు ఏదైనా మూవీ నేమ్ గుర్తొస్తదేమో కమెంట్ చేయండి. ఇది క్రికెట్‌లో పూర్తి కాకుండా మిగిలిపోయిన కథలలో ఒకటి. ఈరోజు మన కథ జేమ్స్ టేలర్. అతనికి హైప్ లేదు, పీఆర్ లేదు, అతను పెద్దగా మాట్లాడేవాడు కూడా కాదు. కానీ క్రీజ్‌లో నిలబడితే మాత్రం టీం కోసం నేనున్నాను అనే నమ్మకం ఇచ్చేవాడు. కౌంటీ క్రికెట్‌లో పరుగుల వర్షం కురిపించాడు. ఇంగ్లాండ్ తరఫున ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. టెక్నిక్ బలంగా, మనసు ధైర్యంగా, జట్టుకు అవసరమైన సమయంలో వెన్నుముక్కలా నిలబడే బ్యాట్స్‌మెన్‌గా చాలా తక్కువ టైంలోనే గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఇంగ్లాండ్‌కు చివరికి ఒక సరైన బ్యాట్స్‌మెన్ దొరికాడు అనిపించింది. కానీ 26 ఏళ్ల వయసులోనే అన్నీ మారిపోయాయి. ఫామ్ కోల్పోలేదు. ఒక్క సిరీస్‌లో కూడా బ్యాడ్‌గా ఆడలేదు. అతన్ని ఎవరూ డ్రాప్ చేయలేదు. కానీ ఒక్క మెడికల్ రిపోర్ట్ అంతే. గుండెకు సంబంధించిన తీవ్రమైన సమస్య. డాక్టర్లు చాలా స్పష్టంగా చెప్పారు. ఇక క్రికెట్ కొనసాగిస్తే ప్రాణాపాయం. అంతే. అతను రిటైర్ అయ్యాడు. ఎందుకంటే ఆటను వదలాలని కాదు, జీవితం ఎంచుకోవాల్సి వచ్చింది. కొన్ని కథలు పూర్తి కావు. టాలెంట్ లేక కాదు, అదృష్టం వేరే ప్లాన్ వేసిందని. ఇది జేమ్స్ టేలర్ కథ. పూర్తి